హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనకు నెట్తో స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. చూసారు కదా, మనకు నెట్ క్లాత్తో స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి, అలాగే లీఫ్ ఎలా వేసుకోవాలనేది మనం చూసేద్దామండి. ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి, బాగుంటుంది మనకి ఇలా వర్క్ వేసుకున్నామంటే. అదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మనకి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీ వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూసేయచ్చు, ఫస్ట్ మీరే చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇలా చేశారంటే అప్పుడు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూసేయచ్చు అండి. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్ళిపోదాము. చూసారు కదండి, ఇక్కడైతే నేను ఒక డిజైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఆ డిజైన్కి ఎలా వేసుకోలేమని చూపిస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చూసారు కదా, మనకు నెట్ క్లాత్ అనేది తీసుకున్నాము. నెట్ క్లాత్ తీసుకున్న తర్వాత లీఫ్కి వచ్చేసి మనం గ్రీన్ కలర్లో ఏమైనా తీసేసుకోవచ్చు అండి. మనకు వచ్చేసి ఇవి డిష్యూ క్లాత్ ఉంటుంది కదా, డిష్యూ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు. లేదంటే మనకు అవైలబుల్గా ఉండేది మన ఇంట్లో ఏవైనా వేస్ట్ క్లాత్లు అలా ఉంటాయి కదండి, వాటితో మనం ఇలాగనేది చేసుకోవచ్చు అండి. ఓకేనా? మనం ఇక్కడ నెట్తో అయితే ఇలా వేసేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, నేను డ్రా చేసుకున్నాను. మీరు ఇక్కడ మీకు పట్టుకునే కావలేదంటే కన్నా మనం పిన్ను పెట్టేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ కదలకుండా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు అండి. మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకున్నామంటే. ఇక్కడ నేను అలాగే చేస్తున్నాను. మీరు ఆ సైడ్ ఈ సైడ్ ఒక పిన్ను పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి. పిన్నులు పెట్టేసుకొని కింద మనకి ఇక్కడ కదలకుండా, మనకు ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా, మనకు క్లాత్ అనేది కదలకుండా మనం వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలాగే మొత్తం వేసి చూపిస్తానండి. మనకి ఇలా నెట్ క్లాత్ కావాలని ఏం లేదండి. మనకు ఇంట్లో అవైలబుల్గా ఏముంటే ఇలా మనకు పతలాగా ఉంటాయి కదా, మనకు కనపచ్చేలాగా కింద అలాంటివి ఏవేమి తీసుకున్నా పర్వాలేదండి, చాలా గ్రాండ్గా ఉంటాయి. ఓకేనా? మొత్తం అయితే వేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడైతే వేసి చూపించాను. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం ఎలా తీసుకోవాలనేది చూసేయండి. ఇలాంటి దానికి మనకు నెట్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లీఫ్కి చెప్పాను కదండి, లీఫ్కు మనకు డిష్యూ క్లాత్ అనేది తీసేసుకోండి. లేదంటే కన్నా మామూలుగా ఇంట్లో ఏదైనా మనకు అవైలబుల్గా ఉండేది తీసుకొని చేసుకోండి. నేను ఇంట్లో ఉండేది శారీ క్లాత్ తీసేసి చేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, మనం ఎలా మడుచుకున్నామో మనం ఒక లైన్ లాగా ఇలా మడుచుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది వచ్చేస్తుంది, మనకు షేప్ అనేది వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను సూది తీసుకునేసి నీడిలు తీసేసుకుని స్టిచ్ అనేది చేస్తున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ కదలకుండా ఇలా చేసుకున్నామంటే గట్టిగా పట్టేసుకొని చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనం గట్టిగా పట్టేసుకొని చేసుకుంటున్నాము. ఇట్లా చేసుకున్నామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకు షేప్ అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా తీసుకొని చేసుకోవాలండి. మనం 3 టైం ఇలా స్టిచ్ అనేది టైట్గా వేసుకున్నామంటే మనకు కదలకుండా క్లాత్ అనేది బాగుంటుంది. ఇంతేకాకుండా మనకు పైన కొంచెం ఎత్తుగా అలా ఉన్నా కానీ చూసేసుకొని అక్కడ కానీ మనము స్టిచ్ అనేది చేసుకోవాలి, కనిపించకుండా స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ పైన చూసారు కదా, మనకు షేప్ వచ్చేలాగా స్టిచ్ అనేది చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం ఇట్లా లాగేసుకొనేసి షేప్ లాగా వచ్చేలాగా చూసి చేసుకోవాలండి. ఈ కొనలు ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చూసేసుకొని మనం ఇలానే చేసుకున్నామంటే చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చేసిందో. అలాగే ఈ సైడ్ కన్నా అలాగే చేసుకుందామండి. మనకు గట్టిగా పట్టేసుకొని తీసుకొని చేసుకోవాలండి. మనకు షేప్ వచ్చేలాగానే చేసుకోవాలి. చూసారు కదా, ఇలానే చేసుకోవాలి. లేదంటే మళ్ళీ చూసుకొని ఇంకొక టైం అనేది చేసుకోండి, అప్పుడు మనకు గ్రాండ్గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మనకు అక్కడ కరెక్ట్గా మనకు ఫినిషింగ్ వచ్చేలా చూసేసుకొని చేసుకోండి. కొంచెం థ్రెడ్ టైట్గా పట్టేసుకొని ఇక్కడ చేసుకోండి. మరి అంత టైట్ పట్టుకోకూడదు, మీడియంగా అనేది పెట్టేసుకొని చేసుకోండి. మనకు వర్క్ అనేది బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు అటు ఇటు కదలకుండా మనకు పక్కకు రాకుండా స్టిచ్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకు కదలకుండా అనేది స్టిచ్ అనేది చేసుకుందాము. ఇలాంటివి మనం నెట్ క్లాత్లు చేస్తామంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి. మనకు ఇలా షేప్స్ అంతా మనకు కరెక్ట్గా స్టిచ్ చేసుకునేందుకు బాగుంటుంది. ఓకేనా? నెట్ క్లాత్లదంటే అలాగే మనకు ప్లెయిన్గా పతలాగా ఉంటుంది కదండి,
మనకు కనపడేలాగా, మనకి కింద లైన్ కనపడేలాగా ఉన్నదంటే అవి తీసేసుకొని చేసుకోవచ్చు, మనకు గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవి మనకి ఎడ్జెస్ అయితే కట్ చేసాము. కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం స్టిచ్ అనేది చేసుకుందాము. ఇలా పైకి ఉంది కదా, కొంచెము ఇలా మనము స్టిచ్ చేసుకున్నామంటే కొంచెం మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇక్కడ కిందికి అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము బీడ్స్ అనేది పెట్టేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఇలాగే చేసుకున్నాము మొత్తం అనేది. చేసుకున్న తర్వాత ఇక్కడ బీడ్స్ చూసారు కదండి, నేను గ్లాస్ బీడ్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత గ్లాస్ బీడ్ ఇక్కడ మనము ఫ్లవర్కి అనేది వేసుకుందాము. చూసారు కదా, మనకు ఫ్లవర్ కింద ఇలా స్టిచ్ అనేది చేసుకుందాము. మీకు ఎన్ని పడతాయో అన్ని చూసుకొని చేసుకోండి. మీకు ఇలా బీడ్స్ అనేది 5 కావచ్చు, 4 కావచ్చు, 6 అయినా కావచ్చు, మనకి ఎంత మనకు అక్కడ చూసుకొని ఆ స్టిచ్ని బట్టి చేసుకోండి మీరు. ఓకేనా, చూసారు కదా, ఇలాగనేది వేసుకుందాం. కింద నుంచి వేసేసుకోండి, ఏం పర్వాలేదు. మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ మనకు ఎంతవరకు కావాలనో అంతవరకు చూసుకొని చేసుకోండి. స్టిచెస్ కనపడకుండా అంతవరకు చూసుకొని వేసేసుకోండి. మనం ఇక్కడ కాడ అంటాం కదా, ఈ కాడ దగ్గర ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నాకు 6 అయితే పట్టాయి, ఇక్కడ 6, 7 అయితే పట్టాయి. ఇక్కడ డ్రా చేసుకునే కదా, ఇక్కడ మొత్తం అయితే బీడ్స్ అందుకు స్టిచ్ అనేది చేస్తాము. చూసారు కదండి, ఇక్కడ మొత్తం అనేది స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు లీఫ్ది ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, మీకు యూజ్ఫుల్గా మీకు టిష్యూ క్లాత్ ఉన్నదంటే అవి తీసుకోండి, లేదంటే కన్నా ఇలాగనే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, 2 ఇంచ్ 2 ఇంచ్ అనేది తీసుకున్నాను. తీసుకొని మధ్యలోకి అనేది ఇలా మడుచుకున్నాను. మడిచిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసాను. చూసారు కదా, మళ్ళీ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చేసుకోండి. ఇలా కింద పట్టేసుకొని చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, షార్ప్గా వచ్చేలాగా పైన మనకు ఎడ్జ్ అనేది వచ్చేలా చేసుకోండి. మీకు ఇలా రాలేదు అనుకుంటే కన్నా నేను చూపించిన విధంగా చేయండి. నెక్స్ట్ నేను చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, మనకు ఇక్కడ ఇలా తీసుకున్నాం కదండి, మనం మళ్ళీ చూపిస్తాము మొత్తం. చూసారు కదా, ఇలా మనకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది ఇక్కడ పట్టేసుకొనేసి మనకి ఈ సైడ్ కరెక్ట్గా వచ్చేలాగా ఎడ్జెస్ దగ్గర మనం పట్టేసుకుందామండి. ఇలా రాలేదంటే చూసారు కదా, పైన ఎడ్జెస్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా, కింద ఫింగర్స్తో ఇలాగనేది చేశానండి. అప్పుడు చేసామంటే చూసారు కదా, ఇలా మొగ్గలాగా అంటారు, అలాగే లీఫ్ షేప్ లాగా అనేది అంటారు. ఇలా చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే ఇంతే కదండి. మనకి ఇక్కడ వచ్చేసి థ్రెడ్తో మనము ముడైతే వేసుకుందాము. మనం థ్రెడ్తో ముడి వేసుకున్నామంటే తర్వాత మనం స్టిచ్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా పట్టేసుకునేసి థ్రెడ్ చుట్టుకుందామండి. 2-3 టైమ్స్ అనేది చుట్టేసుకున్న తర్వాత ఇలాగ మనం పువ్వు కట్టుకుంటాం కదా, అలాగనేది ముడి వేసుకుందాము. మనం 2 టైం అట్లా వేసుకుందాం ముడి. 2 టైం కానీ 3 టైం కానీ వేసుకోండి, మనకు ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనం కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ మనకు షేప్ వచ్చేదాకా ఎంతవరకు కావాలనో చూసేసుకొని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకు ఎక్కడ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసేసుకొనేసి ఇక్కడ స్టిచ్ అయితే చేసుకుందాం మనము. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ మనకు చివరిని అనేది స్టిచ్ చేసుకుందాం. ఆ సైడ్ ఈ సైడ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇలా మనకు కదలకన్నా అనేది స్టిచ్ అయితే చేసుకుందామండి. ఇలా స్టిచ్ చేసుకుందాం. ఆ సైడ్ ఈ సైడ్ కదలకుండా కొంచెం టైట్గా ఉండే వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా కింద కానీ మనకు మొదలు ఉంటుంది కదా, అక్కడ కానీ స్టిచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు పైన కానీ ఎడ్జెస్ దగ్గర షార్ప్గా ఉంది చూసారు కదా, అక్కడ లీఫ్కి షార్ప్గా ఉంటుంది కదా పై సైడు, అక్కడ కానీ స్టిచ్ అనేది చేసుకుందాము. ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మనం ఇక్కడ లాస్ట్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు స్టిచ్ అనేది కనపడకుండా అనేది చేసుకోండి. మనకు కదలకుండా కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ లీఫ్లకు మొత్తం అనేది స్టిచ్ చేసుకుందాము. చేసి చూపిస్తాను. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడ మనం మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చేసుకున్న తర్వాత సేమ్ అండి గ్రీన్ కలర్తో బీడ్స్తో అనేది మనం స్టిచ్ అనేది చేసుకుందాం. ఇక్కడ కింద చివరన మనకు ఈ స్టిచెస్ ఉన్నాయి కదా మనం వేసాము, ఇవి కనపడకుండా స్టిచ్ అయితే చేసుకుందామండి. బీడ్స్తో గ్లాస్ బీడ్ తీసుకున్నాను సేమ్ అండి. మనకు ఎన్ని కావాలంటే అన్ని చూసుకొని చేసుకోండి. ఇలా స్టిచ్ అనేది మనకు లోడ్ స్టిచ్ అంటాం కదా, అలా లోడ్ స్టిచ్ అనేది చేసుకోండి, మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది.
ఓకేనా. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తాను ప్లీజ్, నేను మగ్గం వర్క్ క్లాస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టండి, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి ఏం చేయాలనేది మొత్తం అయితే అక్కడ ఛానల్ అయితే ఉంది మనకు ప్లేలిస్ట్లో. చూసారంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మీకు అర్థమవుతుందండి. ఓకేనా. ఇక్కడైతే ఇదైతే అయిపోయింది, ఇక్కడ మొత్తంగానే వేసి చూపిస్తానండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా. చూసారు కదండి మనకు ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో. ఇలాగని వర్క్ వేసుకున్నామంటే, ఇలా ఒకటి డిజైన్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్ చుడిదార్కి అన్నిటికీ మనం ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ పైన మనం కావాలంటే బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి, గోల్డ్ కలర్లో కానీ ఎలాగైనా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. మీకు తప్పకుండా ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి ఎలాగుందో అనేసి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.